ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నేను మీ సుష్మిత. ఇప్పుడు రచయిత్రి మంజీత కుమార్ రచించిన యువరాణి మీసాలు అనే కథను విందాం. ఏంటి, యువరాణికి మీసాలా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. అవునండి, ఈ కథలో నిజంగానే యువరాణికి మీసాలున్నాయి. ఎందుకు, ఏమిటి అన్న వివరాలు తెలియాలంటే మాత్రం ఈ కథ వినాల్సిందే. అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలికొనల వరకు వెళుతున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళదాం. అనగనగా అమేయపురం అనే ఒక మహాసామ్రాజ్యం. ఒకవైపు ఎత్తైన కొండలు, మరోవైపు పచ్చని పొలాల మధ్య నెలవైన అందమైన భూతల స్వర్గం. ఈ సామ్రాజ్యాన్ని ఇరువైపులా ఉన్న రాజ్యాలన్నీ స్నేహభావంతో మెలుగుతూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటాయి. శత్రుభయం లేకుండా హాయిగా జీవితాన్ని సాగిస్తున్నాయి. ప్రజలు కూడా రాజపాలనలో రామరాజ్యాన్ని చూస్తున్నారు. అమేయపురానికి మహారాజు దిగ్విణీకృతుడు, మహారాణి అప్సరాదేవి. వీరి ఏకైక కుమార్తె పేరు విశ్వైకాదేవి. బాల్యం నుంచి ఎంతో గారాబంగా పెరిగింది. రాజ్యంలో స్వేచ్ఛగా ఎక్కడ కావాలంటే అక్కడ తిరిగేది. ప్రజలు కూడా యువరాణిని ఎంతో ఇష్టపడేవారు. యుద్ధ విద్యలో, విలువిద్యలో, అశ్వస్వారీలో, చదువులో, వినయంలో, ఇలా ఒకటేమిటి, అన్నింటిలో విశ్వైక అందవేసిన చేయి. అందరితో స్నేహపూర్వకంగా మెలగడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం,
యువరాణికి వెన్నతో పెట్టిన విద్య. సంగీతంలో కూడా యువరాణికి పట్టుంది. విశ్వైక వీణ వాయిస్తే వీణుల్లో అమృతం పోసినట్టుండేది. ఇక పాటలు పాడితే 1000 కోయిలలు కూసినంత హాయిగా ఉండేది. తల్లిదండ్రులకు పుత్రికోత్సాహం కలిగిస్తూ రాజ్యంలో అందరి నోట్లో నాలికలా అయిన విశ్వైక అంటే అందరికీ పంచప్రాణాలు. రోజులు హాయిగా గడవసాగాయి. విశ్వైక యుక్త వయసుకు వచ్చింది. ఒకరోజు తన శయనమందిరంలో నిద్రిస్తోంది. అర్ధరాత్రి ఏదో పీడకల వచ్చి టక్కున లేచి కూర్చుంది. ఇక ఆపై ఆమెకు నిద్ర పట్టలేదు. ఎంత ప్రయత్నించినా కన్ను మూతపడలేదు. దీంతో అటూ ఇటూ తిరుగుతూ తన మందిరంలోని అద్దం ముందుకొచ్చి నిలబడింది. వెన్నెల వెలుతురులో తన చందమామ లాంటి మోమును అద్దంలో చూసుకుంది. అంతే, ఆమె గుండాగినంత పనైంది. ఆమెకు మీసాలు మొల్చాయి. ఏంటిది, నాకు మీసాలు రావడమేంటి? ఆశ్చర్యంగా ఉందే. ఇప్పుడేం చేయాలి? నలుగురు నన్ను చూసి నవ్వుకుంటారు. చెలికత్తెలు నన్ను చూసి ఎగతాళి చేస్తారు. ఇప్పుడెలా అంటూ కన్నీరు కార్చింది. ఆ మీసాలను తొలగించేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. కానీ ఒక్కటంటే ఒక్క వెంట్రుకను కూడా పీకలేకపోయింది. దీంతో ఆమెకు బాధ, దుఃఖం అన్నీ ఒకేసారొచ్చాయి. అలా ఏడుస్తూ కూర్చుంది. ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు ఉదయం యువరాణికి మెలకువ అయింది. కళ్ళు తెరిచి చూడగా అప్పుడే చెలికత్తెలు ఆమెకు సపర్యలు చేయడానికి వస్తున్నారు. వెంటనే తన ఓణీతో మీసాలు కనిపించకుండా కట్టుకుంది. ఏమిటమ్మా యువరాణిగారు, ఇలా ముఖం కనపడకుండా కట్టుకున్నారేంటి? దిష్టి తగులుతుందనా ఏంటి? అంది ప్రధాన చెలికత్తె. అంతే అయి ఉంటుంది. అయినా గుడ్డ కట్టుకుంటే మాత్రం మీ అందం దాచగలమా అని మరో చెలికత్తె తీయగా నవ్వింది. అమ్మా, మీరెందుకంత నీరసంగా నిస్సత్తువుగా ఉన్నారు? నిద్రపట్టలేదా అని అడిగింది తన ఇష్టసఖి స్వప్నిక. స్వప్నిక మినహా మిగిలిన వారంతా ఇక్కడ్నుంచి వెళ్ళండి, నాకామెతో మాట్లాడే పనుంది అంది యువరాణి. చిత్తం, మీ ఆజ్ఞ అంటూ అందరూ అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. యువరాణి, ఏం జరిగింది? అంతా క్షేమమే కదా అని కంగారుగా అడిగింది స్వప్నిక. నేనిప్పుడు నీకు చూపించేది బహుశా నీకు గుండెపోటును తెప్పించొచ్చు. కాబట్టి గుండెను అదిమి పట్టుకో అని చెబుతూ తన ముసుగును తొలగించింది. నిజంగానే స్వప్నికకు గుండాగినంత పనైంది. అయ్యో, ఏంటిది యువరాణి, మీకు మీసాలు మలవడమేమిటి? నమ్మశక్యంగా లేదు. రాత్రేమన్నా విచిత్రమైన ఆహారం తిన్నారా? లేక ముఖానికి చందనం బదులుగా వేరే ఏదైనా లేపనం పూశారా? ఎందుకిలా జరిగింది? దేవుడా అంటూ బాధపడింది. స్వప్నిక, స్వప్నిక, ముందా ఏడు బాబు. రాత్రి అద్దంలో చూసుకుంటే ఇలా మీసాలున్నాయి. ఎలా వచ్చాయి, ఎప్పుడొచ్చాయి నాకు కూడా తెలీదు. నాకు కూడా రాత్రంతా పిచ్చెక్కినట్టు అనిపించింది. ఏం చేయాలో పాలుపోవట్లేదు. కానీ ఏడుస్తూ కూర్చుంటే పనవ్వదు కదా. ఏదో ఒకటి చేయాలి. ఈ మీసాల నుంచి విముక్తి పొందాలి అంది విశ్వైక ఏదో ఆలోచిస్తూ. కానీ ఏం చేయగలం యువరాణి? కంగారుగా అంది స్వప్నిక. తల్లిదండ్రులకు ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో, ముఖ్యంగా అమ్మకు. అసలే పెళ్లి సంబంధాలు చూస్తోంది. ఈ సమయంలో ఇలా నాకు మీసాలొచ్చాయని తెలిస్తే ఇకంతే సంగతులు అని మీసాలను చూసుకుంటూ అంది విశ్వైక. అయితే నేను రహస్యంగా వెళ్ళి రాజవైద్యుణ్ణి మీ మందిరానికి రమ్మని కబురు చేస్తాను. అంతవరకు మీరు లోపలే ఉండండి అంటూ బయలుదేరింది స్వప్నిక. యువరాణి సరేనని చెప్పి మళ్లీ అద్దం ఎదుట నిలబడింది. తన అనుమతి లేనిదే చెలికత్తెలను కూడా లోపలికి పంపొద్దని భటులను ఆదేశించింది. మగవారికి మళ్ళీ నాకు మీసాలు రావడమేంటి? ఇదేమైనా పూర్వజన్మ పాప ఫలితమా, లేక జన్మతహా వచ్చిన ఏదైనా లోపమా అనుకుంటూ ఆలోచిస్తూ కూర్చుంది. సరిగ్గా అప్పుడే మందిర ద్వారాల వద్ద ఏదో అలికిడి వినిపించింది. స్వప్నిక తన వెంట రాజవైద్యుణ్ణి తీసుకొచ్చింది. నమస్సులు యువరాణి, నమస్సులు అంటూ రాజవైద్యుడు లోపలికి వచ్చాడు. నమస్కారం రాజవైద్య అంటూ రాజవైద్యునికి ఆసనం చూపించింది యువరాణి. రాజవైద్య,
మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది చూడండి అంటూ ముసుగు తొలగించింది. ఏమిటి విచిత్రం, ఆడవారైన మీకు మీసాలు రావడమా అంటూ ఆశ్చర్యపోయాడు రాజవైద్యుడు. అదే కదా మాకు కూడా అవగతం కానిది. ఇప్పుడు దీనికి పరిష్కార మార్గం ఏమైనా ఉందంటారా ప్రశ్నించింది విశ్వైక. అమ్మా, ఇంతవరకు ఇలాంటి పరిస్థితి ఎవరికీ వచ్చినట్టు నాకు తెలియదు. ఇందుకు తగిన పరిష్కారమేదో తెలుసుకోవాలంటే నాకు కాస్త వ్యవధి కావాలి అన్నాడు రాజవైద్యుడు. వ్యవధ అంటే ఎంతకాలం? ఇలా ఎన్ని రోజులని యువరాణి ముసుగు వేసుకొని ఈ 4 గోడల మధ్య ఉంటుంది చెప్పండి. మీరు త్వరగా ఇందుకు విరుగుడు చూడండి అని కంగారు పెట్టింది స్వప్నిక. స్వప్నిక, రాజవైద్యులను తొందర చేయకు. ఆయన తాళపత్ర గ్రంథాలు వెతికి మనకు ఒక మంచి పరిష్కారం వెతకాలంటే కాస్త సమయం తప్పకుండా పడుతుంది. నేను మీ రాకక ఎదురుచూస్తూ ఉంటాను అంటూ నమస్కరించింది యువరాణి. వీలైనంత తొందరగా మీకు పరిష్కారాన్ని తెలియజేయగలను యువరాణి. సెలవా మరి అంటూ అక్కడ్నుంచి వెళ్లబోయాడు రాజవైద్యుడు. అంతవరకు ఈ విషయాన్ని ఎవరికీ తెలియనివ్వకూడదు, తెలిసిందా అంటూ మాట తీసుకుంది స్వప్నిక. అటులనే అంటూ సెలవు తీసుకున్నాడు రాజవైద్యుడు. ఈలోగా మహారాణి అక్కడికి చేరుకుంది. అమ్మా విశ్వైక, ఏమిటి ఈరోజు భోజనశాలకు రాలేదు? మీ తండ్రిగారు నీకోసం ఎదురుచూస్తున్నారు. చెలికత్తెలను కూడా లోపలికి అనుమతించడం లేదట. అంతా క్షేమమేనా తల్లి అంటూ అడిగింది. అంతా క్షేమమే మాత. నాకు కాస్త నలతగా ఉంటే ఇప్పుడే రాజవైద్యుణ్ణి కబురు చేస్తే వచ్చి వెళ్ళారు. నేను విశ్రాంతి తీసుకుంటాను, తరువాత వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అంది యువరాణి తలుపులు తీయకుండానే. ఏంటి నలతగా ఉందా? ఏది తలుపులు తెరువమ్మా, నేను చూస్తాను. అమ్మ మనసు బాధతో విలవిలలాడింది. అమ్మా, కాసేపటి తరువాత నేనే స్వయంగా మీ వద్దకొస్తాను. అంతవరకు నన్ను నిద్రించనివ్వండి అంటూ తల్లిని వెనక్కి పంపింది. యువరాణి, ఇలా ఎక్కువ రోజులు అసలు విషయం దాచలేరు. ఇప్పటికే చలికత్తెలు గుసగుసలాడుతున్నారు ఏదో జరిగిందని. త్వరగా ఈ విషయాన్ని ఏదో ఒకటి తేల్చాలి అంది స్వప్నిక. ఇటు రాజవైద్యుడు కూడా తాళపత్రాలను, తన పూర్వీకులు రాసిన పురాణ గ్రంథాలను జల్లెడపడుతున్నాడు. ఇలాంటి సమస్య గతంలో ఎవరికైనా వచ్చిందా, వస్తే ఏం చేశారు అంటూ అణువణువు గాలిస్తున్నాడు. ఎంత వెతికినా అతనికి ఏమీ దొరకలేదు. దీంతో ఢీలాపడి ఒక కుర్చీ దగ్గర కూర్చోబోయాడు. సరిగ్గా అప్పుడే ఒక పుస్తకం అటకపైనుంచి టప్పున కిందపడింది. ఏముందానని తెరచి చూడగా రాజమందిర గుప్త రోగాలు అని దానిపై రాసి ఉంది. దేవుడా, కరుణించావా? ఈ పుస్తకంలో తప్పకుండా యువరాణి సమస్యకు పరిష్కారం ఉండే ఉంటుంది అనుకుంటూ పుస్తకాన్ని తెరిచాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. రాజమందిర గుప్త రోగాలు అనే పుస్తకంలో రాజవంశీయులకు వచ్చిన రకరకాల రోగాల గురించి, వాటిని ఎలా తగ్గించాలో చెబుతూ మందుల వివరణ ఇలా చాలానే ఉన్నాయి. చివరి కాగితం మాత్రం తెల్లగా కాకుండా ఎర్రగా ఉంది. అందులో యువరాణులకు వచ్చే మీసాల గురించి కూడా రాసుంది. వెంటనే రాజవైద్యుడు ఆ పుస్తకాన్ని తీసుకొని యువరాణి వద్దకు పరుగు తీశాడు. అప్పుడే మహారాజు రాజవైద్యుణ్ణి చూశాడు. ఎక్కడికి మీ పరుగులు? ఏమైంది? చేతిలో ఆ పురాతన పుస్తకమేమిటి అంటూ ప్రశ్నించారు. మహారాజా, అది అది అంటూ నాంచాడు రాజవైద్యుడు. నేను చెప్తాను మహారాజా, ముందు మాతో రండి అంటూ అప్పుడే అటుగా వచ్చిన స్వప్నిక మహారాజుతో అంది. సరేనని అందరూ కలిసి యువరాణి మందిరానికి చేరుకున్నారు.
యువరాణి తండ్రిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన గుండెలపై వాలిపోయింది. నాన్నగారు అంటూ కన్నీరు పెట్టుకుంది. ఏమైంది తల్లి? యువరాణివి, రేపో మాపో ఈ రాజ్యానికి కాబోయే మహారాణివి, ఎందుకిలా ఏడుస్తున్నావు? అంటూ ధైర్యం నూరిపోశాడు తండ్రి. మహారాజా, యువరాణికి రాత్రికి రాత్రే మీసాలు మొల్చాయి. మహారాణికి ఈ విషయం తెలీదు. నిజానికి ఈ గదిలో ఉన్న మన నలుగురికే ఈ రహస్యం తెలుసు అని చావు కబురు చల్లగా చెప్పింది స్వప్నిక. ఏమిటి మీసాలా? అంటూ కూతురు వైపు తిరిగాడు తండ్రి. యువరాణి ముసుగు తొలగించింది. చందమామను పోలిన మోముండే తన కూతురు ఇప్పుడు మీసాలతో ఇలా ఉండడంతో రాజు తట్టుకోలేకపోయాడు. హతవిధి, ఏమిటి ఈ విపరీతం? రేపో మాపో పెండ్లి కావాల్సిన యువరాణికి ఎందుకిలా జరిగింది అంటూ కుప్పకూలిపోయాడు. వెంటనే స్వప్నిక, విశ్వైక రాజవైద్యుడి సాయంతో మహారాజును ఒక ఆసనంలో కూర్చోబెట్టి మంచినీళ్లు తాగించి సేదతీర్చారు. కాసేపటికి మహారాజు కోలుకున్నాడు. రాజవైద్య, ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నారా లేదా అని అడిగాడు. ఆ పనిపై వస్తుంటేనే మీరు నన్ను చూశారు మహాప్రభు. ఇదిగోండి, ఈ పుస్తకాన్ని గమనించండి. రాజమందిర గుప్తరోగాలు అన్న ఈ పుస్తకంలో మీ వంశం వారికి వచ్చే వివిధ రుగ్మతులు, వాటిని ఎలా తొలగించాలో తెలియజేసే మందుల వివరాలు అన్నీ ఉన్నాయి అన్నాడు రాజవైద్యుడు. మరింకెందుకు ఆలస్యం, త్వరగా ఈ మీసాలను తొలగించండి అంది స్వప్నిక. ఏది, ఇటు చూపండి అంటూ యువరాణి పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుంది. అందులో ఏమైందో పైకి చదవసాగింది. ఈ వ్యాధి ప్రతి 150 ఏళ్లకు ఒకసారి రాజవంశీకులలో యువరాణికి వస్తుంది. వ్యాధి సోకినప్పుడు యువరాణికి మీసాలు మొలుస్తాయి. వాటిని చేతులతో తొలగించడం కష్టం. ఏ మందులు మాకులు వాడినా ఒక్క వెంట్రుక కూడా ఊడిపోదు. చేయవలసిందల్లా పడమర కోణంలోని కొండ ప్రాంతాల్లో దొరికే అరుదైన జిలిబిలి వృక్షపు వేళ్ల నుంచి వచ్చే రసాన్ని తీసుకొని 3 రోజుల పాటు మీసాలకు రాస్తే వచ్చిన మీసాలు రాలిపోతాయి, మళ్లీ రావు అని రాసి ఉంది. అయ్యో దేవుడా, ఎంతటి పరీక్ష పెట్టావు తండ్రి అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు మహారాజు. మహారాజా, మహారాజా, ఇప్పుడేమైందని అంత బాధపడుతున్నారు? యువరాణి ధైర్యసాహసాలు మనకు తెలియనివి కావు. రాజ్యంలో ఎగబడ్డ మదపుటేనుగుల మందను ఒంటి చేత్తో యువరాణి నిలువరించింది మర్చిపోయారా? ఒంటరి పిల్లాడిపై పంజా విసిరిన పులిని రక్తహస్తాలతో ఓడించి చంటిబిడ్డను యువరాణి కాపాడలేదా? ఇప్పుడు కూడా విజయం సాధిస్తారని, ఈ సమస్య నుంచి శాశ్వత పరిష్కారాన్ని కనుగొంటారని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది మహారాజా అన్నాడు రాజవైద్యుడు. నాక్కూడా అంది టక్కున స్వప్నిక. అవును నాన్నగారు, మీ ఆశీస్సులుండగా నాకేమవుతుంది? అయితే ఒక్కటే సమస్య, అమ్మకేం చెబుతారు అని అడిగింది ఆలోచిస్తూ. ఏదో కొత్త యుద్ధ విద్య నేర్చుకోవడానికి పొరుగు రాజ్యానికి వెళ్ళిందని చెబితే సరి అంది స్వప్నిక. అవును తండ్రిగారు, ఈ ఆలోచన సబబుగానే ఉంది. మరి నేను ప్రయాణానికి పూనుకోనా అంటూ తండ్రి ఆశీర్వాదం తీసుకుంది యువరాణి. ఒంటరిగా ఎలా వెళతావు తల్లి? మన భటులను తీసుకువెళ్ళు తోడుగా అన్నాడు మహారాజు. మీసాలు ఎలాగూ మొల్చాయి, ఇంకే అబ్బాయిలా దుస్తులు ధరిస్తే సరి. మళ్ళీ భటులు గిటులు నాతో వస్తే మొదటికే ఇబ్బంది. అందరికీ విషయం తెలిసిపోతుంది. పోనీ ఓ పని చేస్తాను, నాతో పాటు స్వప్నికను తోడుగా తీసుకువెళ్తాను. నీకు సమ్మతమైతేనే అంటూ స్వప్నిక వైపు చూసింది విశ్వైక. అమ్మా, మీ సేవలోనే నేను, తప్పకుండా మీ వెంట వస్తాను అంటూ సిద్ధమైపోయింది స్వప్నిక. మహారాజు రాజవైద్యుడి వద్ద సెలవు తీసుకొని యువరాణి స్వప్నికలు పురుషవేషధారణలో గుర్రాలపై పడమర కోనల దిశగా బయలుదేరారు. అలా ఎంతో దూరం ప్రయాణం చేశారు. మార్గమధ్యలో సెలయేళ్లు, అడవులు, కొండలు, కోనలు, రకరకాల మనుషులు వారికి కనిపించారు. భీకరమైన జంతువులు అక్కడక్కడా వీరిపై దాడి చేయడానికి రాగా యువరాణి విశ్వైక వాటికి తన కత్తితో సమాధానం చెప్పింది. ఎంతో ప్రయాణం చేశాక వారు అలసిపోయారు. వెంట తెచ్చుకున్న భోజనం పూర్తిగా అయిపోయింది.
అడవిలో కనిపించిన పండ్లను కోసుకుని తిని అక్కడి సెలయేటి నీటిని తాగి ఆదమరిచి నిద్రపోయారు. కాసేపటికి వారిని ఎవరో తట్టి లేపినట్టుగా అనిపించింది. ఎవరు మీరు? మా అడవిలో ఏం చేస్తున్నారు? అని అడిగాడు ఓ యువకుడు. అతడి పేరు ఉత్సుకుడు. మేము మేము రాజా కాదు బాటసారులం. వ్యాపార నిమిత్తం వెళుతూ ఇక్కడ అలసట తీర్చుకుంటున్నాం అంది యువరాణి. బాటసారులా? ఇక్కడికి ఎప్పుడూ ఏ బాటసారి రాలేదే అన్నాడు ఉత్సుకుడు అనుమానంగా. అంటే మేము దారి తప్పి ఇటుగా వచ్చాం అంది స్వప్నిక. ఓ అవునా, పదండి, మా గూడానికి తీసుకువెళ్తాను. ఏదన్నా ఎంగిలి పడ్డాక మీకు దారి చెబుతాను అంటూ ముందుకు కదిలాడు ఉత్సుకుడు. అతడి వెంట యువరాణి స్వప్నిక నడవసాగారు. అడవిలో కాసేపు నడిచాక వారు ఒక సమూహం వద్దకు చేరుకున్నారు. ఓ 20-30 కుటుంబాలుంటాయనుకుంటా. అందరూ వీరిని విచిత్రంగా చూస్తున్నారు. ఎందుకంటే వీరంతా చెట్ల ఆకులను దుస్తులుగా ధరించారు. మెడలో కూడా ఏవో చెట్ల తీగలను వేసుకున్నారు. విశ్వైక స్వప్నికలను చూసి ఏదో మాట్లాడుతున్నారు గాని వారి భాష వీరికి అర్థం కాలేదు. ఉత్సుకుడి వైపు చూసి తిరిగి ఏమిటి అన్నట్టు సైగ చేశారు. మా భాష మీకు రాదు, మీ భాష మాకు రాదు. నేనప్పుడప్పుడు దేశయాటన చేస్తుంటాను. అందుకే నాకు దాదాపు అన్ని భాషలు వచ్చు, కానీ వీళ్లకు రావు. అందుకే వారేమనుకుంటున్నారో మీకు అర్థం కావడం లేదు. వారేమంటున్నారంటే మీరు మనుషులేనా లేక రాక్షసులా అని అడుగుతున్నారు నవ్వాడు ఉత్సుకుడు. ఇంత అందంగా, అంటే ఇంత చక్కగా, దృఢంగా ఉన్నాం. మేము యువకులమే, అంటే మనుషులమే తడబడుతూ అంది స్వప్నిక. ఇంతలో ఏనుగులు భీకరమైన శబ్దం చేశాయి. కోతులు అరుస్తున్నాయి. ఎలుగుబంట్లు ఓ వ్యక్తిని ఆసనంపై కూర్చోబెట్టి అక్కడికి తీసుకొనొస్తున్నాయి. స్వప్నికకు కాస్త భయం మొదలైంది. ఎక్కడ వీళ్లు తమను కాల్చుకు తింటారోనని అనిపించింది. ఉత్సుకుడు వారి భాషలో ఏదో చెప్తున్నాడు. అందుకు ఆ వచ్చిన వ్యక్తి అనుమానంగా చూస్తూ అంతా వింటున్నాడు. ఆయన మా అందరికీ పెద్ద, మా తండ్రిగారు. మీ గురించి చెప్పాను, భయపడకండి. మీరు హాయిగా ఇక్కడుండొచ్చు. ముందు మీరు ఏదైనా తినండి, ఆ తరువాత మిమ్మల్ని మీ గమ్యస్థానానికి చేరుస్తాను అన్నాడు ఉత్సుకుడు. కాని స్వప్నిక విశ్వైకకు అక్కడ ఉండాలని అనిపించలేదు. ఈలోగా విశ్వైక దృష్టి ఒక వృక్షంపై పడింది. ఆ చెట్టు అచ్చు రాజవైద్యుడు చెప్పినట్టుగా ఉంది. అక్కడి స్థానిక పురుషులు స్త్రీలు ఆ చెట్టుకు ఏవేవో దారాలు బంధాలు కట్టారు. చుట్టూ లక్ష్మణరేఖ వంటిదేదో గీసి ఎవరూ దగ్గరకు వెళ్లకుండా ముళ్లకంచెలు ఉంచారు. ఉత్సుక, ఈ చెట్టుని ఎందుకిలా కట్టేశారు అనడిగింది విశ్వైక. ఓ అదా, ఇదో మహిమాన్విత చెట్టు. ఆ చెట్టు వేళ్ల నుంచి వచ్చే రసం మా రోగాలను తగ్గిస్తుంది. అయితే ఈ చెట్టును తమతో తీసుకువెళ్లేందుకు కొందరు అప్పుడప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. వారి నుంచి కాపాడేందుకు మేమిలా ముళ్ల కంచెలను అడ్డుగా ఉంచాం అని చెప్పాడు. కాని ఇలాంటి మహిమాన్విత చెట్టు అందరికీ సొంతం కావాలి కాని కేవలం మీ స్వార్థం కోసం ఇలా అట్టిపెట్టుకోవడం సబబేనా అని ప్రశ్నించింది విశ్వైక. నాక్కూడా అదే అనిపిస్తుంది. మా తాత ముత్తాతల కాలం నుంచి ఇలాగే నడుస్తోంది. నేనెంత చెప్పినా నా మాట ఇక్కడ ఎవ్వరూ వినరు అని బాధపడ్డాడు ఉత్సుకుడు. విశ్వైక స్వప్నికలకు ఒక చెట్టుపై నివాసం చూపించాడు. ఆ చెట్టుపైనే మీ నివాసం. తినడానికి నేనేదైనా తీసుకొస్తాను, అది తినేశాక మీ దారిన మీరు వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అమ్మా, మనకు కావాల్సిన చెట్టు అదేనా అని అడిగింది స్వప్నిక. అవును, అదే చెట్టు. ఇక ఆ చెట్టు వేళ్ల నుంచి వచ్చే రసం నాకు కావాలి అంటూ ఆలోచించసాగింది విశ్వైక. కాని ఇంతమంది ఆ చెట్టును కాపాడుతున్నారు. పైగా మనం బాటసార్లం అని చెప్పాం. తినేసి బయలుదేరాలి. మరెలా సాధ్యం అని అనుమానంగా అడిగింది స్వప్నిక. ఏదో ఒక ఆలోచన చేయాలి. ముందొక పని చేద్దాం. నాకు అనారోగ్యమని చెబుదాం. అప్పుడు మనల్ని ఇక్కడే కొన్ని రోజులుండమని చెబుతారు. అప్పుడు మన పని కానిద్దాం అంది విశ్వైక. సరే యువరాణి అంటూ ఉత్సుకుడికి ఈ విషయం చెప్పేందుకు వెళ్ళింది స్వప్నిక. వెంటనే అతడు అక్కడికి చేరుకున్నాడు. విశ్వైక బాధగా మూలుగుతోంది.
అయ్యో, ఇప్పటివరకు బాగానే ఉన్నాడు కదా, ఇంతలోనే ఏమైంది? ఇప్పుడెలా ఉంది అంటూ విశ్వైక చేతిని పట్టుకుని అడిగాడు. అప్పుడే అతడికి బహుశా విశ్వైక యువకుడు కాదేమోనని అనుమానం వచ్చింది. ఈలోగా విశ్వైక నొప్పితో మెలికలు తిరుగుతున్నట్టు నటించసాగింది. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఉచ్చుకుడు తన తండ్రికి కబురు చేశాడు. అందరూ అక్కడ పోగయ్యారు. వారి భాషలో ఏదో వాదులాడుకోసాగారు. నిజమే, కాని ఆ చెట్టు మనకే సొంతమనుకుంటే ఎలా? ఆపదలో ఉన్న అందరినీ కాపాడాలి కదా. ప్రకృతి ఇచ్చింది మన స్వార్థం కోసమే వాడుకోకూడదు. ముందు అనారోగ్యంగా ఉన్న ఈ యువకుడికి వేళ్ల రసాన్ని తాగించండి అన్నాడు ఉచ్చుకుడు. అందుకు ఉచ్చుకుడి తండ్రి ససేమిరా అన్నాడు. దీంతో విశ్వైక మరింత మెలికలు తిరుగుతున్నట్టుగా, నొప్పికి తాళలేకపోతున్నట్టుగా నటించింది. అది చూసిన మిగతావారు కూడా ఉచ్చుకుడి తండ్రిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయ్యో అయ్యో, చనిపోయేట్టున్నాడు, ఏదన్నా చేయండి, మీ ఇంటికొచ్చిన అతిథులను ఇలా చంపేస్తారా అంటూ ఏడవసాగింది స్వప్నిక. ఉచ్చుకుడు చూసి చూసి ఇక అతడే లేచి బయలుదేరాడు. ముళ్లకంచెలను తొలగించి వృక్షవేళ్లను బయటకు తీశాడు. వాటినుంచి బయటకు వస్తున్న ఎర్రని రసాన్ని ఆకుల్లో పట్టి చెట్టుపైకి ఎక్కాడు. విశ్వైకను ఒళ్ళోకి తీసుకొని ఆమెకు నెమ్మదిగా తాగించసాగాడు. సరిగ్గా అప్పుడే ఆ మీసాలపై కూడా కొన్ని చుక్కల రసం పడింది. అప్పుడే కాస్త కుదుటపడ్డట్టు నటించింది విశ్వైక. వెంటనే స్వప్నిక వచ్చి ఆమెను పక్కన పడుకోబెట్టింది. అప్పుడే ఉచ్చుకుడి తండ్రి ఏదో చెప్పి వెళ్ళిపోయాడు. అమ్మయ్యా, ఇన్నాళ్లకు మా తండ్రిగారు మారారు నవ్వాడు ఉచ్చుకుడు. ఏం జరిగింది అని అడిగింది స్వప్నిక. ఈ వృక్షానికి ఎంతో శక్తుంది, ఎలాంటి రోగాన్నైనా తగ్గిస్తుంది. మేము ఇదే వేళ రసం తాగుతాము. అయితే ప్రకృతి ఇచ్చిన ఈ వరాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. మన స్వార్థం కోసం మనమే వాడకూడదు అని మా తండ్రికి ఎన్నోసార్లు చెప్పాను, కానీ ఆయన వినలేదు. మన గూడెంలో పుట్టిన చెట్టు మనదే అంటూ వితండవాదం చేసేవాడు. ఇప్పుడు చూడండి, మీ స్నేహితుడి ప్రాణాలను ఎలా కాపాడిందో ఈ చెట్టు అన్నాడు ఉచ్చుకుడు. అవునవును, మీరన్నది నిజమే అంది స్వప్నిక. అయితే మీరిప్పుడే వెళ్లేందుకు వీల్లేదు అన్నాడు మా తండ్రి. ఈ రసాన్ని 3 రోజుల పాటు తాగితేనే ఫలితముంటుంది. కాబట్టి 3 రోజులు ఇక్కడే ఉండి ఈ రసాన్ని మా ఆతిథ్యంగా స్వీకరించండి అంటూ తియ్యగా నవ్వి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు ఉచ్చుకుడు. ఉచ్చుకుడు వెళ్లగానే టక్కున లేచి కూర్చుంది యువరాణి. అమ్మయ్య, మొత్తానికి మొదటి రోజు రసం నా మీసాలపై పడిందమ్మాయి. ఇక 2 రోజులైతే నా సమస్య పరిష్కారమైపోయినట్టే అంది ఎంతో సంతోషంగా. అవునవును యువరాణి, ఆ తరువాత మన రాజమందిరానికి హాయిగా వెళ్ళిపోదాం అంది హుషారుగా స్వప్నిక. వెళ్ళక తప్పదా అని బుంగమూతి పెట్టింది యువరాణి విశ్వైకాదేవి. ఎందుకమ్మా, ఇక్కడేం చేస్తారు అనుమానంగా ముఖం పెట్టింది స్వప్నిక. అంటే అది ఉచ్చుకుడు అంటూ సిగ్గుపడింది విశ్వైక. అమ్మ దొంగ, ఇదా మీ వ్యవహారం? యువరానికి కితకితలు పెట్టింది స్వప్నిక. అదంతా బయటనుంచి విన్న ఉచ్చుకుడికి తన అనుమానం నిజమేనని అర్థమైంది. విశ్వైక నిజంగా యువకుడు కాదని, అమ్మాయేనని తెలిసి ఎంతో సంతోషించాడు. ఈలోగా 3 రోజులు గడిచిపోయాయి. రసం మీసాలపై పడడంతో సరిగ్గా 3వ రోజు విశ్వైక మీసం మాయమైంది. ఆమె అందానికి అవధులే లేకుండా పోయాయి. స్వప్నిక, నన్ను చూశావా అంటూ చూపిస్తుండగా ఉచ్చుకుడు లోపలికొచ్చాడు.
మాక్కూడా చూపిస్తారా అన్నాడు ఆట పట్టిస్తూ. అది అది అంటూ ఏం చెప్పాలో తెలియక తికమక పడిపోయింది యువరాణి. నేనంతా విన్నాను. మీరు రాజవంశీయులా? చెట్టువేళ్ల రసం కోసం ఇంత సాహసం చేసి ఒంటరిగా ఇక్కడికొచ్చారా? భేష్, మీ ధైర్య సాహసాలకు మెచ్చితిని అన్నాడు నవ్వుతూ. అంతలో ఉచ్చుకుడి తండ్రి అతణ్ణి కిందకి రమ్మని వారి భాషలో పిలిచాడు. అందరూ కిందకి వెళ్ళగా అక్కడ విశ్వైక తండ్రి తన సేనతో రాజవైద్యుడితో కలిసి వచ్చి ఉన్నారు. తండ్రిని చూడగానే విశ్వైక పరిగెత్తుకుంటూ వెళ్ళి అతణ్ణి ఆలింగనం చేసుకుంది. కూతురి మీసాలు పోవడంతో మహారాజు ఎంతో సంతోషించాడు. తన కూతురును చూసి గర్వించాడు. ఈలోగా రాజవైద్యుడు అక్కడ ఉన్నవారికి అసలు విషయం చెప్పాడు. పనిలో పనిగా విశ్వైక ఉచ్చుకుడి ప్రేమ గురించి మహారాజు చెవిలో వేసింది స్వప్నిక. ఏమ్మా, నిజమేనా అని అడిగాడు మహారాజు. ఏం చెప్పాలో తెలియక సిగ్గుపడిపోయింది విశ్వైక. నిన్ను మామూలు స్థితికి తీసుకొచ్చిన ఉచ్చుకుడిని అల్లుడిగా చేసుకునేందుకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు తల్లి అంటూ ఉచ్చుకుడిని దగ్గరికి తీసుకున్నాడు మహారాజు. ఉచ్చుకుడి పెద్దలను పెళ్లికొప్పించాడు. అందరూ కలిసి రాజభవనానికి తిరిగి వచ్చారు. యువరాణిని చూడగానే మహారాణి ఆనందంతో పొంగిపోయింది. ఉచ్చుకుడిని చూసి సంతోషించింది. అనతికాలంలోనే అత్యంత వైభవంగా ఉచ్చుకుడు విశ్వైకకు వివాహం జరిగింది. ఆ తరువాత అత్యంత మహిమగల వృక్షవేళ్ల రసాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చారు. మిత్రులారా, విన్నారుగా ఈ కథను. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. ప్రయత్నిస్తే సాధించలేనిదేదీ లేదు. మరో చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవా మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.